ఐఎన్ఎస్ కృష్ణ వార్తల్లో ఉంది. ఐఎన్ఎస్ కృష్ణ అనేది ఇండియన్ నేవీకి సంబంధించిన అంటే భారతదేశ నౌకాదళానికి సంబంధించిన మనం స్వదేశీయంగా నిర్మించుకున్న మొదటి సిటిఎస్ అన్నమాట. అంటే క్యాడెట్ ట్రైనింగ్ షిప్. సో భారతదేశంలో ఎవరైతే నేవీలో క్యాడెట్ ఉంటారో వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వటానికి మన ఇండిజినస్గా తయారు చేసుకున్న షిప్స్, వాటిలో మొదటి షిప్ ఐఎన్ఎస్ కృష్ణ అనమాట. మొత్తం 3 షిప్స్ తయారు చేయాలనుకున్నారు. ఈ షిప్స్లో చాలా అధునాతనంగా ఫస్ట్ షిప్ అంటే క్లాస్ రూమ్ కావచ్చు, ఒక లైవ్ ఎగ్జాంపుల్ కావచ్చు, అండ్ నావిగేషన్ మీద శిక్షణ ఇవ్వటానికి, అదేవిధంగా వాచ్ కీపింగ్ అంటే అక్కడి నుంచి కూడా నౌకాదళానికి ట్రైనింగ్ ఇవ్వటం అనమాట. ఏ విధంగా చుట్టూ పరిస్థితులు ఉన్నాయి, ఆ సముద్రయానం ఎలా ఉంది, ఇదంతా వాచ్ కీపింగ్ చేయటం కోసం, దాంతోపాటు అధునాతనమైన శిక్షణ ఇవ్వటం కోసం, నేవల్ క్యాడెట్స్కి చాలా మోడర్న్ శిక్షణ ఇవ్వటం కోసం, నేవిగేషన్ ఎలా చేయాలో నేర్పించడం కోసం, వీటన్నిటి కోసం ఐఎన్ఎస్ కృష్ణ వచ్చిందనమాట. దీనిలో మంచి క్లాస్ రూమ్ అంటే షిప్లోనే క్లాస్ రూమ్ ఉంటుంది, షిప్లోనే టాప్ మోస్ట్ ట్రైనింగ్ ఉంటుంది, షిప్లోనే లివింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, షిప్లోనే వాచ్ కీపింగ్ ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. ఇక్కడ మనం చూస్తే పూర్తిగా భారతదేశంలోనే అంటే స్వదేశీ పరిజ్ఞానంతో ఇండిజినస్ టెక్నాలజీతో తయారు చేయబడిందే ఈ మొదటి కేడెట్ నౌక. అంటే దీన్ని కేడెట్ ట్రైనింగ్ షిప్ అంటాం అనమాట. ఈ ఐఎన్ఎస్ కృష్ణను చెన్నై దగ్గర ఉన్న ఎల్ఎన్టీ షిప్ యార్డ్లో బిల్డ్ చేశారనమాట. ఇక్కడ మనం చూస్తే ఈ ఐఎన్ఎస్ కృష్ణలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో అధునాతనమైన తరగతి గదులు అంటే మోడర్న్ క్లాస్ రూమ్స్, షిప్లోనే క్లాస్ రూమ్ అనమాట. దాంతోపాటు శిక్షణ వంతెన ట్రైనింగ్ బ్రిడ్జ్ కూడా ఇక్కడ ఉంది, మరియు లివింగ్ ల్యాబ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఐఎన్ఎస్ కృష్ణలో ఉన్నాయి. ఈ ఐఎన్ఎస్ కృష్ణలో నేవల్ ఆఫీసర్స్ కావచ్చు, ట్రైనింగ్ క్యాడెట్స్ కావచ్చు, ఇతరత్ర 200 మంది ట్రైనింగ్ పొందటానికి పూర్తి స్థాయి సౌకర్యాలు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా నేవల్ క్యాడెట్స్కు అధునాతనమైన శిక్షణ అంటే సముద్రానికి సంబంధించి ఏ విధంగా నావిగేషన్ చేయాలని చెప్పి లైవ్ ఎగ్జాంపుల్స్తో అధునాతనమైన శిక్షణ ఇస్తారు ఈ ఐఎన్ఎస్ కృష్ణలో. ఐఎన్ఎస్ కృష్ణలో వాచ్ కీపింగ్ అంటే సేఫ్ నావిగేషన్ ఎలా చేయాలి, షిప్స్ కొలైడ్ అయినప్పుడు ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, దాంతోపాటు ఆ ప్రాంతంలో ఎటువంటి అల్జడి జరగకుండా ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తారు.